ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇది నా ఆప్తమిత్రుడి. అతను విదేశాలకు వెళ్లడంతో ఇది మనకు స్వాధీనమైంది. ఇక్కడ మనం ఎలా ఉన్నా ఏం చేసినా ఎవ్వరికి తెలియదు. ఇదే మన శృంగార సామ్రాజ్యం. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నీ అందంలాగా. వెలుతురు కూడా విపరీతంగా వస్తుంది. నా కోరికలాగా. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? దేవరాకు నుంచా? ఎవరి కోసం? నీకోసం. మేనక, మేనక, నా మేనక, మేనక. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఎలా ఉంది లక్ష్మి? పర్లేదు, కాస్త నీరసంగా ఉంది. రా, విశ్రాంతిగా పడుకో. రేపటికద్దే తగ్గిపోతుంది. రాజా, నీ ఆశని ఆవేశాన్ని హఠాత్తుగా నిరాశపరిచాను. సారీ. వాట్స్ దేర్? ఇవాళతో మన బంధం ముగిసిపోదుగా. ఎన్నో తీయటి రాత్రుల్లో వెన్నెల క్షణాలు ముందు ముందు ఉన్నాయిగా. స్వీటీ, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఒంట్లో? నీరసం తగ్గిందా? పర్వాలేదు. రాత్రి నేను చాలా వరీ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఎవరిది ఫోటో? వాళ్ళిద్దరూ నా పాలిటి దేవతలు. చిన్నప్పుడే కన్నవాళ్ళు పోగొట్టుకున్న నాకు ప్రేమానురాగాలు పంచి ఇచ్చిన వాళ్ళు. అంటే
అతను మా అన్నయ్య రావు, మా వదిన పార్వతి. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? లోకానికి తెలియని ఏ చీకట్లోనూ కలిసిపోయారు. ఎవరికి అర్థం కాని ఏ శూన్యంలోనూ కరిగిపోయారు. ఏమిటి లక్ష్మి నువ్వు అనేది? అవును రాజా, అదొక అర్థం కాని సమస్య, జవాబు లేని ప్రశ్న. చాలా కాలం క్రితం మా అన్నయ్య పార్వతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆదర్శ దంపతులుగా ఉండేవారు. మా వదిన నేను కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఒకసారి పట్నం నుంచి కొంతకాలం ఆనందంగా గడుపుతామని మా ఎస్టేట్ బంగ్లాకు వచ్చాం. ఊపు లక్ష్మి.